మనందరి గురువు, విశ్వ గురువు, పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మనం జ్ఞానాన్ని అందుకుని దాని తర్వాత ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి నిన్నటి వరకు 21 రోజులు కొత్త వారి కోసం ప్రోగ్రాం జరుపుకున్నాం. మరి ఈ రోజు నుంచి సరికొత్త రకమైన ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టుకున్నాం. అది మహాయోగుల గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు మనకి రమణ మహర్షి గారి గురించి చెప్పడానికి వాసు గారు మిర్యాలగూడ నుంచి సిద్ధంగా ఉన్నారు. మరి వాసు గారిని ఈ జూమ్ సెషన్ లో ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ఉన్నారు. మరి ఆరోగ్యపరంగా ఎన్నో అనారోగ్య సమస్యలని, ఆర్థిక ఇబ్బందులని, ఎన్నో సవాళ్ళని ధీటుగా దాటుకొని చక్కగా ధ్యాన సాధన చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, తన వంతు పిరమిడ్ ప్రపంచానికి సేవలు అందిస్తున్న ఒక గురువర్యులు అని చెప్పొచ్చు. ఆయన ఈ రోజు మనకు సిద్ధంగా ఉన్నారు తన జ్ఞానాన్ని అందించడానికి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే ధ్యాన సాధన మార్గం ద్వారా నాకు పునర్జన్మ ప్రసాదించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఒక మాస్టర్గా నేను ఎదగడం కోసం తమ విశేషమైన జ్ఞానాన్ని అందించి మాస్టర్గా తయారు చేయడానికి విశేషంగా కృషి చేసిన తటవర్తి దంపతులకు, అలాగే ఆధ్యాత్మిక మార్గంలో అత్యద్భుతంగా ప్రయాణించడం కోసం నాకు అనుక్షణం సహకరిస్తున్న నా భార్య సుజాత మేడంకి, అలాగే తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈ ధ్యాన ప్రపంచాన్ని అందరికీ ఎంతోమంది మాస్టర్ల ద్వారా విశేషమైన జ్ఞానాన్ని అందించడం కోసం కృషి చేస్తున్న టిఎంసి టీంకి, అలాగే జూమ్ సెషన్లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మాభివందనాలు. 11 రోజులు 11 మంది యోగుల యొక్క విశిష్టత కార్యక్రమాన్ని ఈరోజు మొట్టమొదటి రోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ మొదటి రోజే మరి భగవాన్ రమణ మహర్షి గురించి నేను పొందిన జ్ఞానాన్ని అందించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గత 2 రోజుల నుంచి ఈ రమణ మహర్షికి సంబంధించిన జ్ఞానాన్ని, వారి యొక్క జీవిత చరిత్రని తెలుసుకుంటుంటే, చదువుతుంటే ఎంత అద్భుతం అనిపించిందంటే, ఈరోజు ఆ భగవాన్ రమణ మహర్షి గురించి మరి నేను చెప్పడం కాదు, నా ద్వారా మరి అద్భుతమైన జ్ఞానాన్ని మాస్టర్స్ అందిస్తున్నారనే భావం నాలో ఉంది. ఎందుకంటే నేను నా వాట్సాప్ క్రియేట్ చేసినప్పుడు ఆ వాట్సాప్లో ట్యాగ్ లైన్, మరి బహుశా ఎన్ని సంవత్సరాలు ఏందో, 15-20 ఇయర్స్ అయితే, 10-15 ఇయర్స్ అయితే నాలే, నిన్ను నువ్వు తెలుసుకోవాలని నా ట్యాగ్ లైన్. ఆ విధంగా ఆ రోజు అలా పెట్టుకున్నా. నా వాట్సాప్ చూస్తే అర్థమవుతుంది, నిన్ను నువ్వు తెలుసుకో. ఇది భగవాన్ రమణ మహర్షి తన జీవితకాలం మౌనంలో ఉండి ఇచ్చిన అద్భుతమైన సందేశం అది. మరి ఆ 10 సంవత్సరాల క్రితం నేను ఏ విధంగా పెట్టుకున్నానో నాకు తెలియదు. కానీ మీరు ఈ 11 రోజులు 11 మాస్టర్స్ గురించి చెప్పాలి అన్నప్పుడు నాలో మొట్టమొదటిసారిగా స్ఫురణకు వచ్చింది భగవాన్ రమణ మహర్షి. దాని గురించే చదవాలి, తెలుసుకోవాలి. దాని గురించే నేను పొందిన పరిమితమైన జ్ఞానాన్ని కొంత మేరకైనా అందించగలగాలి అని ఒక భావన నాలో మొదలైంది, ఆ తపన. దానికి తగ్గట్టుగానే ఈరోజు నేను తెలుసుకున్నది, ఆ పరిమితమైన జ్ఞానాన్ని మీకు అందించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా భగవాన్ శ్రీ రమణ మహర్షి. సో దీని అర్థం ఏంటి? భగవాన్ అంటే బ్రహ్మము తెలుసుకున్నవాడు. శ్రీ రమణ అంటే మన అందరికీ ఆనంద స్థితిని
అందించగలిగిన మహర్షి భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆ పేరులోనే ఉంది అద్భుతం. అంత అద్భుతమైన మహాయోగీశ్వరుడు గురించి మనం తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్న తర్వాత వారు అందించిన జ్ఞానాన్ని త్రికరణ శుద్ధిగా మన జీవితంలో ఖచ్చితంగా ఆచరించి తీరాల్సిందే. అంతటి గొప్ప మహాయోగీశ్వరుడు మన భారతదేశంలో జన్మించడం అనేది మరి మన అదృష్టంగా భావించవచ్చు. మరి వారి యొక్క పరిచయం గురించి తెలుసుకోవాలంటే 1879 డిసెంబర్ 30వ తేదీన వారు జన్మించడం జరిగింది. తమిళనాడులోని మదురై దగ్గర తిరుచలి అనే గ్రామంలో, దీనికి త్రిశూలపురం అనే మరో పేరు కూడా ఉంది, ఆ గ్రామంలో మరి జన్మించారు. తల్లిదండ్రులు అళగమ్మాళ్ సుందరం అయ్యర్ గారు తల్లిదండ్రులు. వీరి పేరు మొట్టమొదటి పేరు వెంకటరామన్. ఈ విధంగా 1879లో జన్మించిన వెంకటరామన్ మన ఏ విధంగా అయితే సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందిన తర్వాతనే బుద్ధుడిగా మారాడు కాబట్టి అప్పటి వరకు సిద్ధార్థుడు అనే పిలవడం జరిగింది. ఇక్కడ కూడా మరి రమణుల వారు కూడా మరి రమణుల వారి కంటే ముందు నామధేయం వెంకటరామన్ అని చాలా మంది అంటారు, వెంకట రమణన్ అని కూడా అంటారు. సో ఇక్కడ వెంకటరామన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాను. వెంకటరామన్ తన యొక్క బాల్య జీవితం ఎలా ఉండేదంటే చాలా సాదా సీదాగానే ఉండేది. ఎలా అంటే మామూలు పిల్లల జీవన విధానం ఏ విధంగా ఉందో అదే విధంగా మరి ఈ యొక్క వెంకటరామన్ తన జీవితం కూడా అప్ టు 16 years 16 సంవత్సరాల వరకు మామూలు పిల్లలు ఏ విధంగా అయితే తన జీవితంలో తన జీవన విధానం ఉండేదో అదే విధంగా వెంకటరామన్ జీవితం కూడా అదే విధంగా ఉండేది. అయితే మనకున్నది చాలా తక్కువ సమయం, కేవలం 30 నిమిషాలు మాత్రమే. కాబట్టి వారి యొక్క జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు నేను తెలుసుకున్న వాటిలో ముఖ్యమైనవి మాత్రమే ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. సో తన బాల్య జీవితంలో ఒక విశిష్టమైన సంఘటన ఎప్పుడు జరిగేది ఏంటంటే, వెంకటరామన్కి గాఢంగా నిద్రపోయే అలవాటు ఒకటి ఉంది. ఎంత గాఢంగా నిద్రపోతారంటే వారు నిద్రపోయినప్పుడు ఎటువంటి పరిస్థితిలో కూడా మెలకువ వచ్చేది కాదు. ఎంతమంది వచ్చి లేపినా కానీ లేచేవారు కాదు. సో ఆ విధంగా నిద్రపోతున్న సమయంలో ఎవరైనా ఎత్తుకొని వెళ్ళి ఎక్కడైనా తీసుకెళ్లి పడవేస్తే కూడా మళ్ళీ ఎప్పుడో తనకు మెలకువ వచ్చిన తర్వాత లేచి ఇంటికి వచ్చేవారు. ఆ విధంగా నిద్రపోయేవారు, అంత గాఢంగా నిద్రపోయేవారు. సో ఒకసారి ఏం జరుగుతుందంటే వారి ఇంటిలో మరి వారి యొక్క తల్లిదండ్రులు, వారి అన్న, వీరందరూ కూడా ఒకసారి గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఆ వెంకటరామన్ని, అప్పుడే ఈ కరెంట్ ఉండేది కాదు, లాంతర దీపం ఉంటుంది, దీపం పెట్టుకొని చదువుకున్న తర్వాత పడుకునేటప్పుడు దీపం తగ్గించి పడుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మరి కొద్దిసేపు చదువుకున్న తర్వాత అదే విధంగా వెంకటరామన్ నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత కొంత సమయం తర్వాత వారు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత తలుపు కొట్టినా లేవరు, ఎంతమంది పిలిచినా లేవరు, అరుస్తారు, కేకలు వేస్తారు, ఎన్ని రకాలుగా. ఇంకా ఈ అరుపులు కేకలు విని ఆ ఊర్లో జనం అంతా వస్తారు, ఏం జరిగింది అనుకుంటా. ఆ విధంగా వచ్చి అంతమంది తలుపులు కొట్టినా సరే, ఎంత గట్టిగా కేకలు వేసినా సరే మరి ఎటువంటి పలుకు కానీ ఉలుకు కానీ ఏమీ ఉండదు వెంకటరామన్. సో ఆ పిల్లవాడికి ఏదైనా ప్రమాదం జరిగిందా అనే ఆలోచనతో ఆ వెంకటరామన్ యొక్క అన్న నాగస్వామి గారు మరి వెనక నుంచి వెళ్ళి గోడ దూకి అక్కడి నుంచి మరి ఏదో విధంగా తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ గాఢమైన నిద్రావస్థితిలో ఉంటాడు వెంకటరామన్. ఆ విధంగా వెళ్ళి తలుపులు తీసిన తర్వాత మిగతా వాళ్ళందరూ లోపలికి వస్తారు. వచ్చిన అంతమంది కలిసి ఆ వెంకటరామన్ లేపినా కానీ అసలు లేవడు. చూడండి ఇక్కడ ఎంతమంది అంటే ఊర్లో వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చి ఎంతో గట్టి కేకలు వేసినా కొట్టినా ఎక్కి తొక్కుతారంట కూడా లేపడం కోసం, అయినా కానీ లేవడంట. అటువంటి గాఢ నిద్ర స్థితిలోకి వెళ్ళిపోతాడు.
సో ఆ విధంగా జరిగిన తర్వాత కొంచెం సేపటి తర్వాత నిద్ర లేస్తారు. నిద్ర లేచిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి? చుట్టూ అందరు ఉంటారు. అందరిని చూడగానే వెంకటరామన్ ఆశ్చర్యపోయి, ఏంటి అందరు ఇక్కడికి వచ్చారేంటి? ఇక్కడ ఏం పని ఉంది? ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఏం తెలియదు తనకు అప్పటి వరకు ఏం జరిగిందో. అతను ఎందుకు వచ్చారో వాళ్ళందరూ తెలియదు. ఇతన్ని లేపడానికే వచ్చారనే విషయం వారికి తెలియదు. అంటే అంత గాఢమైన స్థితిలో ఉంటాడు. అట్ ది సేమ్ టైం వెంకటరామన్కి ఆటలలో ఆసక్తి ఎక్కువ. అందరికంటే ముందుండేవాడు. చాలా బలిష్టంగా ఉంటాడు. చాలా అందంగా కూడా ఉంటాడు. సో ఆటలలో వెంకటరామన్ని గెలిచేవాళ్ళు ఎవరు ఉండరు. అలా అని చెప్పేసి అతన్ని ఎదిరించే వాళ్ళు కూడా ఎవరు ధైర్యం చేయలేకపోయేవారు. కానీ ఆటలలో అన్నింట్లలో ముందుండేసరికి ఖచ్చితంగా ఎదుటి వారికి అవతల వారికి అసూయ ఈర్ష్యాసూయాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వెంకటరామన్ అంటే పడని వారు ఏం చేసేవారంటే, వెంకటరామన్ నిద్రపోతున్నప్పుడు ఎత్తుకొని వీరు ఎక్కడైతే మైదానంలో ఆడుకుంటారో ఆ మైదానంలో తీసుకొచ్చి పడుకోబెట్టి బాగా కొట్టేవాళ్ళు. ఇష్టం వచ్చినట్టు కుమ్మేవాళ్ళు ఇక వెంకటరామన్ని. ఆ విధంగా కొట్టి 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 వదిలేసి వెళ్ళిపోయేవాడు. ఈయనకేం తెలీదు. హాయిగా నిద్రావస్థలుంటాడు, నిద్రపోతుంటాడు. ఎప్పుడో తెల్లవారుజామున మెలకు వచ్చిన తర్వాత లేచి అప్పుడు ఇలా దుల్లుపేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అంతవరకే. అంటే నిద్ర లేస్తే వెంకటరామన్ని ఎవరు తట్టుకోలేరు. అందుకని నిద్రపోయినప్పుడు ఆ విధంగా కుమ్మేసేవారు. ఆ విధంగా తన యొక్క జీవితం గడిచిపోతూ ఉంది. ఇలా గడిచిపోతున్నప్పుడు మరి ఇతని యొక్క చదువు ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడికి పంపిస్తారు. ఎక్కడికి? మధురైకి పంపిస్తారు. నాగస్వామి అన్న అనమాట. అన్నకి పెళ్ళైన తర్వాత అన్న కంటే ముందు వారి బాబాయ్ ఇంట్లో ఉంచుతారు. బాబాయ్ ఇంట్లో ఉంచినప్పుడు అక్కడ చదువుకుంటూ ఉంటారు. చదువుకుంటూ ఉన్న సమయంలో 12వ ఏట ఈ యొక్క వెంకటరామన్ తండ్రి మరి బాడీ వికెట్ చేయడం జరుగుతుంది. అనంతరం నాగస్వామికి పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత వీరు మధురకు వెళ్తారు. మధురకు వెళ్ళిన తర్వాత అన్న వదినల దగ్గర ఉండి చదువుకుంటూ ఉంటాడు మన రామస్వామి వెంకటరామన్. ఆ విధంగా చదువుకుంటున్నప్పుడు ఇతనికి ఎక్కువగా ధ్యానం మీద ఆసక్తి ఉండేది. ధ్యానం చేయాలనే ఆసక్తి ఉండేది. ఆ ఆలోచన వస్తూ ఉండేది. ఆ విధంగా ఏం చేస్తూ ఉండేవాడంటే, అక్కడే మరి మీనాక్షి దేవాలయంకి వెళ్ళి మరి ఎవ్వరికీ తెలియకుండా ఒక చీకటి ప్రదేశంలో కూర్చొని ఎంతో సాధన చేసేవాడు. తీవ్రమైన గంటలు ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ధ్యానం చేయడం తర్వాత మరి ఎవరికీ తెలియకుండా మళ్ళీ వచ్చి ఇంట్లో ఉండడం, ఆ విధంగా జరుగుతూ వచ్చేది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఏం జరుగుతుంది అంటే, తనకి 1896 జూలై ఒక అద్భుతమైన సంఘటన. రమణ మహర్షి వారి జీవితంలో, వెంకటరామన్ గారి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఇది. 1896 జూలై. వారి అన్నగారింట్లో చదువుకుంటూ ఉన్న సమయంలో రాత్రిపూట ఒక పుస్తకం తీసుకొని చదువుకోవాలనే ఆసక్తితో పుస్తకం ముందేసుకొని చదువుతూ ఉంటాడు. అలా చదువుతున్నప్పుడు తనకి చదవాలనిపించదు. పుస్తకం మాత్రమే కేవలం ముందర కనిపిస్తుంది. తన తన ఆలోచన మొత్తం కూడా మరి ఆ పుస్తకం మీద కానీ ఆ చదువు మీద కానీ ఉండదు. వెంటనే పుస్తకం మూసేసి వజ్రాసనం వేసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అలా కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత ధ్యానం నుంచి బయటకు వస్తారు. బయటికి రాగానే మరి వారి అన్న అప్పుడే పైనుంచి కిందికి వస్తారు. వచ్చి వెంకటరామన్ని చూస్తారు. పరిస్థితి అర్థమవుతుంది. ఏంటంటే, చదవాల్సిన వాడు చదవకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మందలిస్తాడు. ఏమనంటే, నీకు చదువు లేదు, సంధ్యలు లేదు, నీకు ఇవేమీ లేనప్పుడు నీకు ఇల్లు ఎందుకు అంటాడు. ఇక్కడ గమనించండి, సాధారణంగా మనం చూస్తుంటాం, మన పిల్లలు చదవకపోతే, నువ్వు చదువు సంధ్య లేకపోతే నిన్ను స్కూల్ మానిపించేస్తాం, లేకపోతే నీకు వ్యాపారం చేపిస్తాం, లేకపోతే వ్యవసాయం చేపిస్తాం. ఇంకా మళ్ళీ మన పల్లెటూళ్ళలో ఏమంటారంటే, అరే నువ్వు చదువుకోకపోతే నేను బర్రెలు కాపిస్తాను అని చెప్పేసి ఇట్లా అంటుంటారు.
కానీ ఎన్నో సందర్భాల్లో అదే విధంగా ఆ నాగస్వామి, తన అన్నయ్య నాగస్వామి వెంకటరామని అదే విధంగా పలుమార్లు ఆ విధంగా అనడం జరిగింది. కానీ ఈసారి నీకు ఇవేమీ లేకపోతే నీకు ఇల్లెందుకు అనే ఒక్క మాట తన గుండెల్లో గుచ్చుకొని పోతుంది. వెంటనే ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడినప్పుడు ఎస్, కరెక్ట్, నాకు ఇది ఎందుకు, ఏం అవసరం లేదు కదా, ఇది అవసరం లేకుంటే మరి నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఇల్లే అవసరం లేదు, నేను చదవట్లేదు కాబట్టి నాకు ఇల్లు అవసరం లేదు, ఇవన్నీ ఏం అవసరం లేదు, లేస్ మరి ఇల్లు వదిలిపెట్టి పోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఒక ఆలోచన వస్తుంది. అంతకు ముందు కొన్ని రోజులు ఇందాక మనం చెప్పుకున్నాం, మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళి ధ్యానం చేసుకొని వచ్చేవాడని చెప్పేసి, అలా ఒక రోజు ధ్యానం చేసుకోవడం కోసం మధుర మీనాక్షి దేవాలయంకి వెళ్తున్న క్రమంలో తన బంధువు ఒకరు తనకి ఎదురవుతారు. ఎదురైనప్పుడు పెద్దవారు కదా అని చెప్పేసి వారికి నమస్కరించి, స్వామీజీ మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని చెప్పేసి అంటే, నేను అరుణాచలం వెళ్ళొస్తున్నాను అని చెప్పేసి ఆ పెద్ద మనిషి చెప్తాడు. చెప్పినప్పుడు ఒక్క క్షణం ఒక పరవశానికి లోనవుతాడు. ఎందుకు అంటే అరుణాచలం అరుణాచలం అనే మాట ఎప్పుడైతే ఆ బంధువు నోటి వెంట నుంచి వచ్చిందో, రాగానే వెంటనే ఒక్క క్షణం ఆ ఆనంద పరవశాన్ని పొంది, ఈ అరుణాచలం అనే పదానికి నాకు ఎక్కడో లింక్ ఉంది, దానికి నాకు ఏదో లింక్ ఉంది ఎక్కడో అని చెప్పేసి అనే ఆ భావనలో ఉండిపోతాడు. యాక్చువల్గా ఆ టైంలో అటువంటి సమయంలో ఎవరైనా కానీ తిరువణ్ణామలై అని చెప్పేసి పిలుస్తారు తప్ప అరుణాచలం అని చెప్పేసి చెప్పడం చాలా అరుదు అంట. కానీ ఆ క్షణంలో ఆ బంధువు నోటి నుంచి ఆ తిరువణ్ణామలై అని రాకుండా అరుణాచలం అనే మాట వస్తుంది. వెంటనే అడుగుతాడు, అరుణాచలమా, ఎక్కడ అది అని చెప్పేసి అడిగినప్పుడు, అదేంటి తిరువణ్ణామలై తెలియదా నీకు, అదే అరుణాచలం అని చెప్పేసి ఆ బంధువు వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిపోయాడు, కానీ అతడు అన్న ఆ అరుణాచలం అనే మాట ఇంకా అతని స్ఫురణలోనే ఉంటుంది. ఆ వెంకటరామన్కి ఆ అరుణాచలం మాట విన్న ప్రతిసారిగా కూడా ఆనంద పరవశంలో మునిగిపోవడం, ఏదో జరిగిపోతుంది, దానికి నాకు ఏదో దగ్గరి సంబంధం అన్న అనుభూతి ఆ వెంకటరామన్లో కలుగుతుంది. సో సరిగ్గా అన్న ఎప్పుడైతే నీకు ఇల్లెందుకు అని అన్న మరుక్షణమే ఈ స్ఫురణ వస్తుంది. ఎస్, ఇంకా నేను వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? అరుణాచలం వెళ్ళిపోవాలి. నన్ను నా తండ్రి పిలుస్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోవాలి అనే స్ఫురణలోకి వస్తాడు. వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి అర్ధరాత్రి లేస్తాడు. అర్ధరాత్రి లేవగానే వెంటనే అన్న చూస్తాడు. ఏంట్రా ఈ టైంలో లేచావు, ఏంటి పని అని చెప్పేసి అంటే, అప్పుడు చెప్తాడు వెంకటరామన్, అన్నయ్య నాకు ఈరోజు మా స్కూల్లో 12 గంటలకి, ఎప్పుడు 12 గంటలకి, నైట్ 12 గంటలకి విద్యుత్ శక్తి అనే కాన్సెప్ట్ మీద మాకు ఒక ప్రైవేట్ క్లాస్ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పేసి అబద్ధం చెప్తాడు. నేను అబద్ధం చెప్పానని చెప్పేసి రమణుల వారు తర్వాత చెప్తారు, అబద్ధం చెప్తారు. అబద్ధం చెప్పినప్పుడు ఓహో నాగస్వామి అంటాడు, అన్న ఓహో అలాగా, సరే అయితే కిందికి వెళ్ళి వదిన అన్నం పెడుతుంది, కడుపు నిండా అన్నం తిను, కింద పెట్టెలో 5 రూపాయలు ఉంటాయి, ఆ 5 రూపాయలు తీసుకొని ఆ యొక్క మీ స్కూల్ దగ్గరనే మా కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళి నా ఫీజు కట్టి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. సో వెంటనే ఆ వెంకటరామన్ కనిపిస్తుంది, ఓహో నేను అరుణాచలానికి వెళ్ళి 5 రూపాయలు అంటే అప్పట్లో చాలా గొప్ప అండి. 5 రూపాయలు అంటే వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేసేటప్పుడు వారికి వచ్చే జీతం 2 రూపాయలు అంటే ఇంక అర్థం చేసుకోండి. ఇప్పుడు 5 రూపాయలు దొరికినాయి వెంకటరామన్కి, ఈ 5 రూపాయలతోటి తిరువణామలై వెళ్ళాలి అంటే వెంటనే ఈయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎస్, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నా తండ్రి తన దగ్గరికి నన్ను రప్పించుకోవడం కోసం ఈ డబ్బులు ఏర్పాట్లు చేశాడు అని చెప్పేసి అనే ఎరుకలో ఉండి ఆ డబ్బులో ఆ పెట్టెలో ఉన్న ఆ 5 రూపాయలు తీసుకుంటాడు. తీసుకొని 2 రూపాయలు ఆ డబ్బాలోనే పెట్టేసి కేవలం 3 రూపాయలు మాత్రమే తీసుకొని ఒక లేఖ రాస్తాడు. ఏమనంటే, ఇది జాగ్రత్తగా వినండి, గమనించండి, ఆలోచించండి మాస్టర్స్. ఎంత అద్భుతమైన సందేశం అంటే, రమణ మహర్షి యొక్క జీవితం ప్రతి ఒక్కరికి కూడా దాన్ని ఏమంటారు, ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా తీసుకోవాలి, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఏమంటారంటే ఆ యొక్క వెంకటరామను ఆ లేఖలో ఏమని రాస్తాడంటే, ఇది ఇక్కడి నుండి బయలుదేరుతున్నది,
నా తండ్రిని వెతుక్కోవడం కోసం ఇది బయలుదేరుతున్నది. దీనికోసం మీరు వెతకవద్దు. దీనిని వెతకడం కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఎందుకు అంటే ఇది తన తండ్రిని కలుసుకోవడం కోసం వెళ్తుంది అని ఇట్లు అని రాస్తాడు, అని కింద పేరు రాయడు. ఎందుకు? నామ రూపాలు లేవు అనే స్థితికి ఆ బాలుడు వచ్చేసాడు. అప్పటికే నామ రూపాలు లేవు అనే స్థితికి వెంకటరామన్ వచ్చేసాడు. అందుకని ఇట్లు అని పెట్టేసి వదిలేస్తాడు, కానీ కింద పేరు రాయడు. అంటే చూడండి, అసలు తన 17వ ఏట ఇది 17వ ఏట, దాదాపు 1896 సంవత్సరం అనుకుంటా. 1896 జూలైలో ఇది జరుగుతుంది ఈ సంఘటన. 1896 జూలైలో మొట్టమొదటిసారిగా ఈ సంఘటన జరుగుతుంది. దీనికి ప్రభావితం ఏ విధంగా అయ్యాడు అంటే, మధుర మీనాక్షికి వెళ్ళి వస్తున్న సమయంలో ఈ నాగస్వామి, తన అన్నయ్య నాగస్వామి పెరియ పురాణం అని చెప్పేసి పుస్తకం చదువుకోవడం కోసం తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. పెరియ పురాణం అంటే దాదాపు 63 మంది పెరియ పురాణం అంటే శివభక్తుల యొక్క గొప్ప గొప్ప అనుభవాలు. ఒక సందర్భంలో ఈ పుస్తకం చదువుతాడు వెంకటరామన్. ఈ పెరియ పురాణం చదువుతాడు. చదువుతున్నప్పుడు ఒక్కొక్క యోగి గురించి, అందులో ఒక్కొక్క సాధకుడు గురించి వారు చదువుతున్నప్పుడు తనకు తెలియకుండానే ఆనంద బాష్పాల యొక్క ప్రవాహం జరిగిపోతుంటుంది. అంత అద్భుతమైన పుస్తకం. అట్ ది సేమ్ టైం తనని ప్రభావితం చేసిన పుస్తకం పెరియ పురాణం, శివభక్తులకు సంబంధించింది. అది చదివి ఉన్నాడు కాబట్టి తను అరుణాచలంకి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. అట్ ది సేమ్ టైం ఇక్కడ నేను అనేది లేదు, నాకు నామరూపాలు లేవు అనే స్థితికి అక్కడ చేరుకున్నాడు. ఆ స్థితిలో ఉన్నాడు. అయితే ఇక్కడ జరిగిన రమణుల యొక్క అంటే వెంకటరామన్ ఆ విధంగా 1896 జూలైలో అర్ధరాత్రి 12 గంటలకి ఆ వదిన గారు పెట్టిన భోజనం కడుపు నిండా తిని ఇక్కడ ఒక విషయం రమణులు గ్రహించింది ఏంటంటే, నేను మా ఇంటిలో అంటే ఈ ఇంటిలో తినే చివరి భోజనం, ఇదే చివరి భోజనం అని చెప్పేసి వెంకటరామన్కి తెలుసు, కానీ అన్న వదినలకు తెలియదు. అదే చివరిసారి, అదే చివరిగా మాట్లాడడం కూడా 1896 జూలై, అదే చివరిగా మాట్లాడడం కూడా వెంకటరామన్. ఆ విధంగా అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. కానీ ఒక అద్భుతమైన సంఘటన మరి వీరి యొక్క జీవితంలో జరుగుతుంది. అదే 1896లో ఈ ఇంటి నుంచి బయలుదేరడానికి అసలైన కారణం, అట్ ది సేమ్ టైం భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే ఒక యోగీశ్వరుడు అరుణాచలంలో ఉన్నాడు అని ఈ విశ్వవ్యాప్తం కావడానికి తన జీవితంలో జరిగిన అత్యద్భుతమైన ఘటన ఒకటి ఏంటంటే, ఈ యొక్క నాగస్వామి అన్న ప్లస్ వదినలు ఒకరోజు రాత్రి బయటికి వెళ్ళడం జరుగుతుంది. వీరొక్కరే డాబా మీద ఉంటారు. ఎవరు? వెంకటరామన్. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, సడన్ గా ఇంట్లో ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. సడన్ గా శ్వాస మంద్రమైపోతుంది, అంటే తగ్గిపోతుంది, శ్వాస తగ్గిపోతుంటుంది. గుండెలంతా కూడా బాగా నీరసించినట్టుగా చాలా స్లోగా నెమ్మదిగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. శరీరం అంతా కూడా చెమటలతో మొత్తం తడిసిపోతుంది. అప్పుడు వెంకటరామన్కి అర్థమవుతుంది. ఏమని అంటే, మరికొన్ని క్షణాలలో నేను మృత్యువుని చేరబోతున్నాను, అంటే నాకు మరణం ఆసన్నమవుతుంది అని అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు లేరు ఇంట్లో, నేను ఒక్కడనే ఉన్నా. ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటి? కిందికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి పిలవాలి. కానీ వెంటనే వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎస్, ఇప్పుడు వారిని నేను ఎవరినైనా జాగ్రత్తగా వినండి మాస్టర్స్, ఇప్పుడు ఎవరినైనా నేను పిలిచాను అనుకోండి,
వారి వచ్చినంత మాత్రాన ఈ శరీరానికి వచ్చే మరణాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఆ మృత్యువు అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ మృత్యువు అనేది నాకు ఏ విధంగా వస్తుంది అనేది నేను తెలుసుకోవాలి అని చెప్పేసి మంచం మీద ఉన్నవాడల్లా నేల మీద పడుకుంటాడు. అలా నేల మీద పడుకోగానే మరి ఆ యొక్క మరణం, మృత్యువు సంభవించే సమయం ఆసన్నమవుతున్నప్పుడు ఏమనుకుంటాడంటే, ఎస్, నాకు వస్తున్న ఈ మృత్యువుని నేను తెలుసుకోవాలి, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి, దాన్ని చూడాలి అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో ప్రారంభమవుతుంది. కాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది మరణం అనేది, మృత్యు అనేది. కాళ్ళు మొత్తం బిగుసుకుపోతుంటాయి. కాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమై కాళ్ళు మొత్తం బిగుసుకుపోతూ ఉంటాయి. శరీరంలో ఒక్కొక్క అవయవం పనిచేయడం మానివేస్తుంది. కళ్ళు మొత్తం, చెంపలు మొత్తం ఇట్లా దగ్గరగా అయిపోతాయి. అలాగే మరి కళ్ళు మొత్తం లోపలికి పోయినట్టుగా చిన్నగా చిన్నగా మరి మూసుకుంటున్నట్టుగా అనిపించి మరి తీవ్రమైన ఆ యొక్క తన యొక్క శ్వాసని వదిలేసి తర్వాత ఆ శరీరం కొయ్యబారి పడిపోతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, పూర్తిగా తన శ్వాసను వదిలేశాడు, శరీరం పడిపోయింది. ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను మృత్యువు ఏ విధంగా ఉంటుందో చూడాలని చెప్పేసి, తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్న వెంకటరామన్ తన శరీరానికి వస్తున్న మృత్యువుని చూసి, అలా శ్వాస వదిలిన తర్వాత కొయ్యబారి పడిపోయి మృత్యువు పొందిన శరీరాన్ని చూసి, ఓహో, ఇప్పుడు ఏం జరుగుతుంది, అందరూ వస్తారు లోపలికి, ఏం చేస్తారు, చూస్తారు, వెంకటరామన్ మరణించాడు. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు మరణించాడు కాబట్టి తీసుకెళ్ళి శ్మశానానికి తీసుకెళ్ళాలి, కాల్చివేయాలి, బూడిదైపోతుంది. అయినా కానీ ఇది మొత్తం నేను చూస్తున్నాను కదా ఇక్కడ, మరి నాకేం జరగట్లేదు, నేనెవరు, ఆ కాలిపోయేది ఎవరు? అప్పుడు తన సత్యాన్ని బోధపడుతుంది. ఎస్, ఇప్పటి వరకు మనం ఏమనుకుంటాం, మన శరీరానికి వచ్చే మృత్యు, అయిపోయి నాకు మృత్యు వస్తుంది, నాకు చావు వస్తుంది, నాకు మరణం వస్తుందని చెప్పేసి, మన శరీరానికి వస్తుందని చెప్పేసి మనం బాధపడతాం, మనం భయపడతాం. కానీ ఇక్కడ తన శరీరానికి వచ్చే మృత్యువుని ఒక సాక్షిభూతంగా గమనిస్తూ, ఆ మృత్యువు వచ్చింది నా ద్వారా తరింపబడిన శరీరానికే గాని నాకు కాదు, నేను సాక్షిభూతంగా ఉన్న ఒక దివ్యాత్మ స్వరూపుడిని, నేను ఆత్మను. నన్ను అంటే ఇక్కడ ఆత్మను పంచభూతాలు నశింపజాలవు, మరణం శరీరానికే కానీ నాకు కాదు. కాబట్టి నేను ఎవరు అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఆ వెంకటరామన్కి ఇక్కడ స్టార్ట్ అయింది. అది తపన మొదలైంది అక్కడి నుంచి. ఎస్, ఎప్పుడైతే తను సాక్షిభూతంగా తన శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మస్థితిలో ఉన్నాడో, ఆ సాక్షిభూతంగా ఉన్నాడో, ఆ ఉన్న సమయంలో తను ఏ విధంగా అయితే ఆనందంగా ఉన్నాడో, ఈ ఆనందాన్ని సంపాదించాలి, ఈ ఆనందాన్ని నేను పట్టుకోవాలి. ఇప్పుడేంది, సాక్షిభూతంగా ఉన్నప్పుడు మాత్రమే, శరీరాన్ని వదిలినప్పుడు మాత్రమే, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నేను ఆనందాన్ని పొందాను కదా. ఎస్, ప్రతి క్షణం నేను ఇప్పుడు ఆనందంలో ఉండాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఈశ్వర కృప ద్వారా మరలా తట్టి లేపినట్టుగా లేచి కూర్చున్నాడు వెంకటరామన్. ఇది ఆయన జీవితంలో జరిగిన అద్భుతమైన ఘటన. ఒక వెంకటరామన్ రమణ మహర్షిగా మారడానికి ఒక టర్నింగ్ పాయింట్ ఈ యొక్క ఆత్మానుభూతి, అద్భుతమైన ఘటన. ఎస్, ఇప్పుడు తను లేచి కూర్చున్న తర్వాత తన స్ఫురణకు వచ్చింది ఏంటంటే, ఎస్, నేను ఆ ఆనందంగా జీవించాలి ఆ విధంగా అని, అది ఏ విధంగా అని చెప్పేసి అప్పటి నుండి తీవ్రమైన ధ్యాన సాధన చేయడం మొదలు పెడుతూ 1896 జూలైలో తను ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఇది అత్యంత ప్రభావం చూపింది. అలా 1896 జూలైలో ఇంటి నుంచి ప్రయాణమయ్యాడు వెంకటరామన్. అలా ప్రయాణం అయిన తర్వాత, ప్రారంభించిన తర్వాత తన దగ్గర ఉన్నదాన్ని 3 రూపాయలు మాత్రమే. ఎక్కడికి వెళ్ళాడు, రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత చూడండి,
అతడి జీవితంలో వెంకటరామన్ అక్కడికి వెళ్ళేదాకా, తిరువణామలైకి వెళ్ళేదాకా జరిగే మొత్తం కూడా కేవలం ఈశ్వరుడే నన్ను తీసుకొని వెళ్తున్నాడనే భావనతోనే ఆ వెంకటరామన్ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఇక్కడ జరిగితే ఆత్మానుభూతి పొందాడు కదా ఇందాక. ఆత్మానుభూతి పొందిన క్షణం నుంచి మరలా చివరిలో 1950 ఏప్రిల్ 14 నైట్ 8:47కి తను చివరి శ్వాసను వదిలిపెట్టే వరకు కూడా అదే స్థితిలో ఉన్నాడు. కాబట్టే భగవానుడయ్యాడు, రమణ మహర్షి అయ్యాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరైనా సరే యోగీశ్వరులని అనుకరించకూడదు, వారు చేసింది చెయ్యకూడదు, కేవలం వారు చెప్పింది మాత్రమే చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ సాక్షాత్తు భగవాన్ రమణ మహర్షుడు చెప్పారు. ఇది మొత్తం విని, ఇది మొత్తం చదివి నేను కూడా రమణ మహర్షిలాగా చెయ్యాలి, కావాలి, అవ్వాలి అనుకుంటే అది అజ్ఞానం. అది ఎవడి వల్ల కాదు. ఎందుకంటే ఇది పెద్దలు చెప్పిన మాట, నేను చెప్పేది కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక రమణ మహర్షిలాగా ఉండాలి అంటే సాధ్యమవుతుందా? ఇప్పుడు ఓ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ యొక్క ఆత్మ ఏ విధంగా అయితే ఆనంద స్థితిలో ఉన్నదో, తన మరలా మెలకువ వచ్చిన తర్వాత నుంచి తన అంటే 1879 నుంచి 1950 వరకు అదే స్థితిలో ఉన్నారు. ఏ ఒక్క క్షణం కూడా ఎరుక కోల్పోలేదు. చూడండి ఎంతమంది ట్రై చేస్తారో. ఆ విధంగా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు ట్రైన్ ఎక్కడానికి. టైం అయిపోయింది అనుకుంటా, చెప్పొచ్చా అండి? కంప్లీట్ చేయండి సార్. ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేయండి. ఓకే. సో ఆ విధంగా ఈ ట్రైన్ జర్నీ అంతా కలిసిపోతుంది. ట్రైన్ జర్నీ అటు ఇటు ఎన్నో, కేవలం ఒక్క 3 రూపాయలతో మరి తను ప్రయాణం జరుపుకుంటూ వెళ్తాడు. ఆ ప్రయాణంలో కూడా ఎన్నో బాధలు అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత చాలా పెద్దది ఉందండి, అది లెంత్ మొత్తం తగ్గించేస్తున్నాను. వన్ ఫైన్ డే ఆగస్టు 29 1879 ఆగస్టు 96 1896 ఆగస్టు 29 ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే, మొట్టమొదటిసారిగా అరుణాచలంలోకి అడుగు పెడతాడు. అరుణాచలంలోకి అడుగు పెట్టిన తర్వాత వెంకటరామన్ అప్పుడు ఏ అరుణాచలేశ్వరుడైతే తన దగ్గరికి రప్పించుకుంటున్నాడని చెప్పేసి అన్నాడో, ఆ యొక్క దేవాలయం అంతా కూడా నిర్మాణంలో ఉంది కాబట్టి వెళ్ళేటప్పుడు ఆ తలుపులకి నైట్ వెళ్ళేటప్పుడు తలుపులకు తాళాలు వేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు తెల్లారి ఉదయం 9 గంటలు 10 గంటలకు వచ్చి మాత్రమే తెరుచుకుంటారు. కానీ ఇక్కడ వెంకటరామన్ ఆ యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే తెల్లవారుతున్నది. కానీ ఇక్కడ జరిగిన అద్భుతమైన సంఘటన ఏంటంటే, అన్ని గేట్లు తెరిచి ఉన్నాయి, అన్ని డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, ఈవెన్ గర్భగుడితో సహా. పట్టరాని ఆనందంతో ఆ అరుణాచల దేవాలయంలోకి ఎంటర్ అయిన వెంకటరామన్ వెళ్ళి ఆ శివలింగాన్ని గట్టిగా హత్తుకొని ఆ ఆనంద బాష్పాలను రాల్చుతూ ఎంతో ఒకే ఒక్క మాట అంటారు, అప్పా మీరు పిలిచారు, నేను వచ్చేసాను. తండ్రి మీరు నన్ను పిలిచారు, నేను వచ్చేసాను అని చెప్పేసి అలాగే గట్టిగా శివలింగాన్ని హత్తుకొని మరి ఆ ఆనంద బాష్పాలు ప్రవాహంతో తడిచి ముద్దైపోయి ఎంతో ఆనందంగా అక్కడ ఉండడం జరుగుతుంది. వెంటనే బయటకు వచ్చి తన ఒంటి మీద ఉన్న ఆ యొక్క మాసిపోయిన మొత్తం దుస్తులను మొత్తం చింపి పడేసిన తర్వాత ఇంతలో మరి ఆ భగవంతుడే పంపించినట్టు విధంగా ఒకరు వచ్చి, స్వామి మీ తలనీలాలు ఇస్తారా అని చెప్పేసి అంటే వెంటనే ఇచ్చేయడం జరుగుతుంది. తలనీలాలకి తన దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇచ్చేసి మరి మిగిలిన డబ్బులు మధ్యలో కొంతమంది ఇచ్చిన ఆహార పదార్థాలు మొత్తం తీసుకొని కొన్నేట్లో పడేసిన తర్వాత మరలా తన తండ్రి దగ్గరికి, అంటే గుడిలోకి శివలింగం దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనలో వెళుతూ ఉన్న సమయంలో ఇప్పుడు అంతా జరిగిపోయింది. తలనీలాలు ఇచ్చేశాడు, ఒంటి మీద బట్టలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి, ఒక్క గోచి మాత్రమే ఉంది. ఇది ఆగస్టు 29 1896లో మొట్టమొదటిసారిగా భగవాన్ రమణులు ఈ గోచి పెట్టుకోవడం జరిగింది. గుడిలోకి వెళ్లే ముందు పెద్ద వర్షాన్ని కురిపించాడు ఆ యొక్క స్వామీజీ. ఆ వర్షంలో తడిసి మొత్తం అంతా కూడా శరీరాన్ని కూడా శుద్ధి చేసుకొని మరలా ఆ ఆలయంలోకి అడుగుపెట్టి మరి
అక్కడ సాధన చేస్తాడు, తపస్సు చేస్తాడు. ఈ విధంగా తపస్సు చేస్తూ చేస్తూ అక్కడ నుంచి మరి పాతాళ లింగం చేరుకుంటాడు. పాతాళ లింగంలో కూడా మరి దాదాపు 20 సంవత్సరాలు మౌనంలో ఉండి ధ్యానం చేస్తాడు. అక్కడ ఎంతో మంది అతన్ని ఇబ్బంది పెడతారు. ఎవరిని? వెంకటరామన్ని రాళ్ళు వేయడం, మళ్ళీ అతని ఉమ్మి వేయడం. ఇంకా మహాఘోరమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి అక్కడ గుడికి దర్శనానికి వచ్చి ఆ యొక్క వెంకటరామన్ ధ్యాన ముద్రలో ఉంటే, ధ్యానం చేసుకుంటే వెనక నుంచి వచ్చి మూత్ర విసర్జన కూడా చేయడం జరుగుతుంది. ఎంత అవమానం చూడండి. ఒక ఒక బ్రహ్మర్షి, ఒక మహర్షి స్థాయిలో ఉన్న వ్యక్తి సాధన చేసుకుంటే, గుడిలో కూర్చొని ధ్యానం చేసుకుంటే మూత్ర విసర్జన చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చూసినా కానీ ఏమి పట్టించుకోకుండా నవ్వి మరి అక్కడ నుంచి కూడా వెళ్ళి విరూపాక్ష గుహలో ఉండి ధ్యానం చేసుకుంటాడు. ఆ విధంగా అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్న సమయంలో 1907 1907 మొట్టమొదటిసారిగా ఒక మరి ఆయన పేరు మహాకావ్య గణపతి ముని, కావ్య గణపతి ముని. ఇతను బ్రహ్మం గురించి తెలుసుకోవాలి. ఈయన చాలా సాధకుడు, గొప్ప సాధకుడు, గొప్ప ఋషి. కానీ బ్రహ్మం గురించి ఇంకా తెలుసుకోలేకపోతున్నా అని చెప్పేసి వెంకటరామన్ దగ్గరకు వచ్చి, స్వామి మీరు చాలా గొప్పవారు, ఏమంటారు, ఏమని పిలుస్తారు? బ్రాహ్మణ స్వామి అని పిలుస్తారు వెంకటరామన్ని. బ్రాహ్మణ స్వామి అని పిలుస్తుంటారు. బ్రాహ్మణ స్వామి అని పిలుస్తున్నప్పుడు వచ్చి, స్వామి నేను ఎన్నో పాండిత్యాన్ని నేర్చుకున్నాను, ఎంతో జ్ఞానం ఉంది, కానీ బ్రహ్మాన్ని తెలుసుకోలేకపోయాను, బ్రహ్మాన్ని నాకు తెలియజేయండి అంటే ఒక్క మాట చెప్తాడు. చూడండి, ఇక్కడ ఇందాక ఎప్పుడు చెప్పాను, 1896 జూలై 7వ తారీఖు జూలైలో అన్నగారింట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ రోజే చివరిసారిగా మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు 1907లో మాట్లాడడం జరుగుతుంది. మొట్టసారిగా అప్పటి వరకు కూడా మాట రాదు. మొత్తం కూడా అన్ని సంవత్సరాలు ధ్యాన ముద్రలో ఉండి తను మాట్లాడకపోయేసరికి మాట రాకపోతే గొంతు సరి చేసుకొని మాట్లాడతాడు. బ్రహ్మంను చూపించమంటే ఏమని అంటాడంటే, నువ్వు మంత్రోచ్చారణ చేసేటప్పుడు నువ్వు ఆ మంత్రం ఎక్కడ స్టార్ట్ అయిందో దాని యొక్క మూల స్థితిలోకి వెళ్ళి అక్కడే బ్రహ్మం ఉంటుంది. నువ్వు ఏదైతే తెలుసుకోవాలని తపన పడుతున్నావో ఆ తపనగా ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మనసు యొక్క మూల స్థానంలోకి వెళ్ళు, నీకు సత్యం గోచరిస్తుంది, అదే బ్రహ్మం అని చెప్పేసి అంటాడు. అక్కడ బ్రహ్మాన్ని తెలుసుకున్న మరి ఆ గణపతి ముని, కావ్య గణపతి ముని ఏమని చెప్తాడంటే, వెంకటరామన్ యొక్క తేజస్సును చూసి గమనించి 1907లో మొట్టమొదటిసారిగా చెప్తారు తన యొక్క శిష్యులందరికీ కూడా, వీరి పేరు ఇప్పటి నుంచి బ్రాహ్మణ ఋషి కాదు, బ్రాహ్మణ స్వామి కాదు, భగవాన్ శ్రీ రమణ మహర్షిగా ప్రతి ఒక్కరూ పిలవాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా 1907లో మరి కావ్య గణపతి ముని చెప్పడం జరుగుతుంది. మరి ఏంటి కావ్య గణపతి ముని యొక్క గొప్పతనం ఏంది, ఆయన యొక్క విశిష్టత ఏంది, ఆయన పెట్టిన పేరే ఈ రోజు విశ్వవ్యాప్తం కావడానికి కారణం ఏంటి అంటే, వారు రమణులు బోధించిన ఆ బ్రహ్మజ్ఞానంతో తీవ్రమైన సాధన చేసి ఆయన వెళ్ళిన స్థితి ఏంటంటే, తనకి అర్ధరాత్రి ఆకలైతే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే వచ్చి ఆయనకు భోజనం పెట్టి ఆకలి తీరుస్తారంట. అంత గొప్పవాడు కావ్య గణపతి. సో వారు ఆ విధంగా మరి ఈ భగవాన్ శ్రీ రమణ మహర్షి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్లు 2 ఉన్నాయండి. అవి 2 చెప్పిన తర్వాత నేను పూర్తి చేస్తాను. ఎందుకు అంటే, ఇక్కడ 1916 సంవత్సరంలో తల్లి వెంకటరామన్ని వెతుక్కుంటూ మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. అప్పుడు స్కందాశ్రమంలో ఉంటారు. వచ్చిన తర్వాత మరి ఎక్కడ వెంకటరామన్ అంటే ఇప్పుడు రమణ మహర్షి పర్మిషన్ కావాలి తల్లి అక్కడ ఉండాలన్నా కానీ. అడుగుతున్నారు, పక్కన వాళ్ళు అడుగుతారా, స్వామి ఎంతైనా తల్లే కదా, మరి ఉండనివ్వండి ఇక్కడ అని చెప్పేసి, ఏదేంది చెప్పండి, మీరు ఏది అడిగినా మౌనం చెప్తున్నారు, మౌనంలో ఉంటున్నారు, కనీసం మీరు మాట్లాడడానికి ఇష్టం లేకపోతే కాగితం మీద రాయండి అని చెప్పేసి అంటే, రమణ భగవానులు మొట్టమొదటిసారిగా కాగితం మీద రాసిన ఆ యొక్క సందేశం ఏంటంటే, కర్త ప్రారబ్ధానుసారం జీవులని నడిపిస్తూ ఉంటాడు.
కర్త ప్రారబ్ధానుసారం వారి యొక్క ఆ జీవులని నడిపిస్తూ ఉంటాడు. జరగాల్సింది ఉంటే ఎవరు అడ్డు పెట్టినా కానీ జరగకుండా ఉండదు. జరిగేది లేకుంటే ఎవరు అడ్డుపడినా కానీ దానిని ఏమి చేయలేరు. ఇది సత్యం కాబట్టి మౌనంగా ఉండడం మంచిది అని చెప్పేసి సందేశం ఇస్తారు. ఇచ్చి తన తల్లిని ఉండమని అక్కడే అని చెప్పేసి సందేశం ఇవ్వడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా తల్లి అక్కడ ఉంటూ 1922లో 1922లో తన తల్లి అవసాన దశ కాదు, మృత్యువు సమీపిస్తున్న సమయంలో భగవాన్ రమణ మహర్షి ఏం చేస్తారంటే తన తల్లిని తీసుకెళ్ళి ఒక గదిలో ఉదయం తెల్లవారుజామున పడుకోబెట్టి ఆ తల్లి గుండెల మీద కుడి చేయి పెట్టి తల్లి తల మీద ఎడం చేయి పెడతాడు. పెట్టి ఆ విధంగా రాత్రి 8 గంటల వరకు అదే విధంగా కూర్చున్న తర్వాత 8 గంటల తర్వాత భగవాన్లు బయటకు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు మొత్తం అడుగుతారు, ఏం జరిగింది స్వామి, ఏం జరిగింది అని చెప్పేసి. ఏం జరిగింది అంటే రమణుల వారు ఏమనంటారంటే మా తల్లి మోక్ష సిద్ధి పొందింది అని చెప్పేశారు. ఆమె చనిపోయింది, మరణించింది, శరీరాన్ని వదిలిపెట్టేసింది, కానీ మరణించిందని చెప్పడు, మోక్ష సిద్ధి పొందింది అని చెప్పేసి అంటారు. అదేంటి, ఆమె చనిపోయింది, శరీరాన్ని వదిలిపెట్టేసింది కదా, మరి అక్కడ చనిపోతే మోక్ష సిద్ధి పొందిందని ఎలా చెప్పగలం? ఏం జరిగింది అంటే ఉదయం తెల్లవారుజాము నుంచి రాత్రి 8 గంటల వరకు రమణుల వారు తన యొక్క తల్లి గుండెల మీద చేయి పెట్టాడు. తల మీద ఎడం చేయి పెట్టి తన యొక్క తల్లి సూక్ష్మ శరీరంతో తనకు ఉన్న కర్మలన్నింటినీ బలమైన వాసన వల్ల కొన్ని వేల జన్మలు ఎత్తాలి. తనకున్న కర్మలు బలమైన వాసనలు అంటే ఇష్టాలు, వీటి వలన తల్లి ఎన్నో జన్మలు ఎత్తాలి. కానీ ఈ సమయంలోనే తన తల్లి యొక్క సూక్ష్మ శరీరంతో తన కర్మలన్నింటినీ ఇప్పుడే అనుభవింపజేసి ఎటువంటి కర్మలు లేని స్థితికి చేరుకునే విధంగా చేసి జన్మరాహిత్యం పొందే స్థితికి చేరేదాకా అక్కడ ఉంటాడు. అంటే అక్కడే తల్లికి మోక్షాన్ని ప్రసాదించడం జరిగింది. అంతటి విశిష్టమైన వ్యక్తి భగవాన్ రమణ మహర్షి, అంత గొప్పవాడు భగవాన్ రమణ మహర్షి. అదే విధంగా లక్ష్మి అనే ఒక ఆవుకు కూడా ఆ విధంగానే మోక్షాన్ని ప్రసాదించాడని చెప్పేసి చెప్తారు. మరి చివరి రోజుల్లో మరి ఇంకా ఉన్నది, కానీ చివరి రోజుల గురించి చెప్పేసి నేను ముగిస్తాను. 1949లో మరి భగవాన్కి ఎడమ చేతికి సార్కోమా అనే క్యాన్సర్ వస్తుంది. అది క్యాన్సర్ కణితులు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 1949లోనే 4 టైమ్స్ 4 నెలల్లో 4 సార్లు సర్జరీ చేపిస్తారు. ఎంత భగవాన్లు వద్దన్నా కానీ తన శిష్యులు మొండి పట్టుదలతోటి చేపియాల్సిందని చెప్పేసి మరి ఆపరేషన్ చేపిస్తారు. ఆపరేషన్ చేసినా కానీ చేసిన ప్రతిసారి కూడా ఆ సార్కోమా అనేది పెరిగిపోతుంటుంది. ఆ విధంగా పెరిగిపోతుంటే డాక్టర్స్ చివరిగా ఏం చెప్తారంటే ఇంకా ఈ చెయ్యి తీయకపోతే ప్రాణానికే ప్రమాదం కాబట్టి చెయ్యి తీయాలని చెప్పేసి చెప్తారు. కానీ భగవానుడు ఒప్పుకోరు. శరీరానికి అనారోగ్యం వచ్చింది, ఈ చెయ్యిని తీసేయడం దానికి అవసరం లేదు, ఇది నా ప్రారంధం, నేను అనుభవిస్తాను, అంతే, ఇంకా వదిలేసేయండి అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత మరి చివరిసారిగా దానికి ముందు 1902లో మరి శివరాం పిళ్ళై, శివకృష్ణన్ పిళ్ళై అని చెప్పేసి ఒకతను రమణుల దగ్గరికి వచ్చి అతన్ని మీ యొక్క సందేశం ఇవ్వమని అడిగినప్పుడు అతను ఎవరైతే ఉన్నారో అతడు అడిగిన క్వశ్చన్స్ కి రమణుల వారు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. అదే నార్ యారు తమిళ్ అంటే నేను ఎవరు అనే పుస్తకాన్ని రావడం జరుగుతుంది. అంటే ఆయన ప్రశ్నలు, వీరి సమాధానాలు, పుస్తకాలు ఈయన అచ్చువేయిస్తాడనమాట. వారి సందేశం అంటే నేను ఎవరు, నిన్ను నువ్వు తెలుసుకో. ఇవి అప్పుడు మొట్టమొదటిసారిగా 1907లో వారికి వచ్చిన ఆ యొక్క ఆత్మానుభూతిలో ద్వారా పొందిన ఆ యొక్క సందేశం. అది చివరి వరకు లాస్ట్ కూడా అదే చెప్తాడు. ఇంకా 1950 ఏప్రిల్ 14th నైట్ 8:47 చివరి క్షణాలు. ఇంకా మరికొన్ని క్షణాలలో మరి భగవానుడు తను
జీవితాన్ని అంటే ఈ శరీరాన్ని వదిలే సమయంలో శిష్యులు మొత్తం ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. బాధపడుతున్నప్పుడు చివరిసారిగా ఇచ్చిన సందేశం రమణుల వారు తన జీవితంలో ఈ భౌతిక జీవితంలో తాను ఇచ్చిన చివరి సందేశం ఏంటంటే, ఎందుకు మీరంతా ఏడుస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. అది మీరు తెలుసుకోండి, అది తెలుసుకోండి, అదే తెలుసుకోండి, అదే నేను ఎవరు, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పేసి ఆ సందేశాన్ని ఇచ్చి చివరిసారిగా తన శ్వాసని వదిలిపెట్టి శివేక్యం చెందుతారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ దాన్ని ఏమంటారు, కాశీ, వారణాసి శరీర శ్మశానం అయితే అరుణాచలం మనోశ్మశానం అని చెప్పేసి చెప్తుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం అంటే చాలా శక్తివంతమైంది కదా. మరి ఏం అగ్ని ఉంది అక్కడ? జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఉన్నదే మరి ఆ తిరువణామలై అరుణాచల ప్రదేశము. మరి ఇక్కడ అరుణాచలము అనగానే, రమణ మహర్షి అనగానే ప్రతి ఒక్కరికి స్ఫురణకు వచ్చేది ఏంటంటే గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ అంటే ఏంటంటే చెప్పారు, సంచార సమాధి అంట. లాస్ట్ పాయింట్ అండి, సంచార సమాధి. సంచార సమాధి అంటే నువ్వు ఎక్కడ సంచరిస్తున్నా కానీ, ఏ విధంగా సంచరిస్తున్నా కానీ సమాధి స్థితిలో ఉండడమే సంచార సమాధి. గిరి ప్రదక్షిణ చేస్తున్నాం, చుట్టూ పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. ఎక్కడన్నా అట్రాక్టివ్ షాపింగ్ కాంప్లెక్స్ కనిపించింది అనుకోండి, అబ్బో దీనిలోకి వెళ్ళి షాపింగ్ చేయాలి మనం. ఇది రాకూడదు, సమాధి స్థితిలోనే ఉండాలి. అదే సంచార సమాధి, అదే గిరి ప్రదక్షిణ. ఆ స్థితిలో ఉంటే మాత్రమే నువ్వు చేసే ఆ గిరి ప్రదక్షిణకి అర్థం పరమార్థం ఉంటుంది. తప్ప లేకపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. తను జీవిత కాలం కూడా మౌనంలో ఉన్నారు. ఇక్కడ మౌనం అంటే ఏమంటారు? మాట్లాడకుండా ఉండడమే మౌనం అంటారు. కానీ అది కాదు, మాట్లాడాలని అనిపించకపోవడమే మౌనం. మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడమే మౌనం అంట. ఇది రమణుల వారు ఇచ్చిన సందేశం. ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాసతో సాధన చేయడం ద్వారా మనం ఆ స్థితికి చేరుకోవచ్చు. ఏ స్థితికి? మౌన స్థితికి మనం చేరుకోవచ్చు. తద్వారా ఇదే చివరి జన్మని చేసుకోవచ్చు. అంతటి అవకాశం, అద్భుతమైన పరిస్థితి, స్థితి, శక్తి మనలోనే ఉన్నాయని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ తెలియజేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు భగవాన్ రమణ మహర్షి గురించి నేను పొందిన ఒక పరిమితమైన జ్ఞానాన్ని మీ అందరికీ అందించే అవకాశాన్ని అందించినందుకు, సహనంతో విన్న మీ అందరికీ కూడా నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనము సెకండ్ దాంట్లోకి వచ్చాం కాబట్టి కరెక్ట్ ½ లోనే కంప్లీట్ చేయాలని ఏం లేదు. ఎందుకంటే అప్పుడు మనం ½ పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక యోగుల గురించి ½ లో మనం కంప్లీట్ చేయలేము. సో ఎవరిని మనం ఇన్వైట్ చేసినా కూడా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ టైం ఇచ్చేద్దాం. వాళ్ళు 40 minutes పెడతారా, 45 minutes చెప్తారా, ఆ తర్వాత మిగిలిన టైం మెడిటేషన్. ఎందుకంటే ఎలాగో అలాగే పెట్టుకుందాము. ఎందుకంటే ఇది అసలు ఇంకా చాలా గొప్ప సంఘటనలు ఉన్నాయి. అసలు ఎట్లా అంటే గూస్ బంప్స్. ఒక నిన్న ఉదయం నుంచి రాత్రి 12 గంటల దాకా కూర్చొని చదువుతుంటే అసలు ధ్యాస మొత్తం అదే. అది తప్ప అసలు రమణ మహర్షి ఇంత కష్టపడ్డారా? ఇవాళ రమణ మహర్షిని ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా చూడండి. ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, రాజాజీ, అమిత్ షా లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారంటే పత్రిసార్ అందుకని చెప్పారు, కోటీశ్వరుడైనా సరే యోగీశ్వరుడి దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పేసి. ఇది అద్భుతమైన సందేశం. కోటీశ్వరుడైనా సరే యోగీశ్వరుడి దగ్గరికి వెళ్లాల్సిందే, ఇది సత్యం. అది చదువుతుంటే ఎప్పుడెప్పుడు నేను ఇది మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు చెప్పాలా, అసలు నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పేసి నేను ఆ రోజు ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టుకున్నా నాకేం అర్థం కాలేదు అసలు. సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. అది రియల్లీ చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకటి చెప్పారు చూడు, మౌనము అనేది ఉండడం కాదు, అనిపించాలి. ఇది పౌర్ణమి టైంలో 3 రోజులు పిరమిడ్ లో ఉన్నప్పుడు, ఒక్కసారి పౌర్ణమి తర్వాత రెండోసారి కూడా కంటిన్యూ చేసినప్పుడు రియల్ గా నాకు అనిపిస్తుంది, అసలు మాట్లాడాలి అనిపించదు. అది మనకి పిరమిడ్స్ లలో పౌర్ణమి టైంలో ఎంత అద్భుతమైన అవకాశం కదా. పత్రిసారి ఎంత చేశాడు మనం అంటే, మనం ఏ అరణ్యాలకు అడవులకు వెళ్ళక్కర్లేదు, ఏ సాధనలో చెయ్యక్కర్లేదు. జస్ట్ పౌర్ణమి టైంలో ఒక 3 రోజులు కనుక మనం ఉండగలిగితే
విత్ ఇన్ 2-3 సార్లు మనం ఉండేసరికి ప్రతి ఒక్కరికి ఆ ఎక్స్పీరియన్స్ అవుతాం. అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు మాట్లాడాలి? మాట్లాడడం అవసరమా? అనే ఫీల్‌లోకి వచ్చేస్తాం ఆటోమేటిక్‌గా. సో ఫ్రెండ్స్, మరి ఈ రోజు రమణ మహర్షి గురించి అత్యద్భుతంగా తెలుసుకున్నాము. మరి మీరు చేయాల్సిందేంటి? ఎలాగో తెలుసుకున్నారు, మాకు తెలిస్తే చాలు అనుకోవడం కాదు. ఎంతో కష్టపడితే ఈ జ్ఞానం అనేది మన దాకా వచ్చింది. మరి మనం ఇప్పుడు కనీసం ఒక 15 మెంబర్స్ ఉన్నాం. ఒక్కొక్కరం ఒక 10 మందికి ఫార్వర్డ్ చేసిన ఒక 150 మెంబర్స్ కి ఈ నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎన్నో షేర్ చేస్తూ ఉంటాం. పొద్దున్న లేస్తే పనికిరానివి, పనికొచ్చినవి, ఫ్రెండ్స్‌వి ఫోటోస్ అన్ని షేర్ చేస్తున్నాం. మరి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని షేర్ చేయండి. మన ఇంట్లో మనం కూర్చొని ఒక 10 మినిట్స్ టైం పెట్టండి చాలు. ఎంతో మందికి ఈ జ్ఞానం వెళ్తుంది. దాంట్లో అవసరమైన వాళ్ళకి ఒక్కరికి రీచ్ అయినా పర్లేదు. మనిషికి చెప్పకపోతే ఆ నీలకంఠుడు వచ్చి ఏరా నా నీలకంఠుడు పంపిస్తే నువ్వు చెప్పలేదని ప్రశ్నిస్తాడని 5,000 ఎవరికన్నా 3 గంటలు తీసుకోలేదు.